హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పదలుచుకున్న టాపిక్ వచ్చేసి పెళ్ళిళ్ళు ఓన్లీ సాఫ్ట్వేర్స్కి, డబ్బులున్న వాళ్ళకి మరియు రిచెస్ట్ పర్సన్స్ మాత్రమే అవుతాయా? మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితి ఏంటి, అండర్ మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితి ఏంటి, పూర్ వాళ్ళ పరిస్థితి ఏంటి, మిగతా వాళ్ళు జాబ్స్ లేకుండా వ్యాపారాలు చేసుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి, అగ్రికల్చర్ చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి, అండ్ ఇప్పుడు పాల వ్యాపారాలు ఇలాంటి వ్యాపారాలు చేసే వాళ్ళ పరిస్థితులు ఏంటి? ఇది నేను స్ట్రైట్గా అడగదలుచుకున్న క్వశ్చన్. ఎందుకని ఇలా మనీ ఉన్న వాళ్ళకి మాత్రమే అమ్మాయిని ఇస్తున్నారు? మ్యాన్ పవర్ కంటే మనీ పవర్ ఎక్కువ. మనీ కోసం ఎన్నో చేసేస్తున్నారు. ఇప్పుడు అమ్మాయిలను కూడా తీసుకెళ్ళి మనీకి తాకట్టు పెడుతున్నారు, సంతలో జంతువుల్లాగా. సంతలో పశువుల్లాగా అమ్మాయిలను తీసుకెళ్ళి అమ్మేస్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, డబ్బులు ఎంతైనా ఉంటే ఇంకా ఆడు మంచివాడు కావాల్సిన అవసరం లేదా? వాడు అడ్డదిడ్డమైన అలవాట్లు ఉన్నా సరే వాడికి తీసుకెళ్ళి అమ్మాయిని ఇస్తారా? మిగతా వాళ్ళు మనుషులు కాదా? ఇప్పుడు సాఫ్ట్వేర్ యుగం నడుస్తుంది. సాఫ్ట్వేర్ అంటే ఇప్పుడు ప్రతి వాళ్ళు సాఫ్ట్వేర్ కనుక చేస్తే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రతి వాళ్ళు సాఫ్ట్వేర్ అని ఆ పెళ్ళిళ్ళ కోసం సాఫ్ట్వేర్లో సైడ్ వెళ్ళిపోతే మరి వ్యవసాయం చేసేది ఎవరు? మనకు తిండి పెట్టేది ఎవరు? పాల పనులు చేసేది ఎవరు? మనకి నిత్యావసరాలు తీర్చేది ఎవరు? పొలం పనులు చేసి మనకి కూరగాయలు ఇచ్చేది ఎవరు? అండ్ మిగతా వ్యాపారాలు చేసి మనకు కావాల్సిన సరుకులు ఇచ్చేవాళ్ళు ఎవరు? ప్రతోడు సాఫ్ట్వేర్ అనడం కాదు. సాఫ్ట్వేర్ చేసుకోండి, మేము కాదంటల్లా. కానీ మనీ కంటే మ్యాన్కి ఇంపార్టెంట్ ఇవ్వడం నేర్చుకోండి, మైండ్కి ఇంపార్టెంట్ ఇవ్వడం నేర్చుకోండి. మనీని క్రియేట్ చేసింది మ్యాన్. అది ఎందుకు క్రియేట్ చేశాడు? వాళ్ళ నెసెసిటీ కోసం, యూజెస్ కోసం క్రియేట్ చేశాడు. కానీ అది మ్యాన్నే మర్చిపోయేలా చేస్తుంది. ఎలా అయితే మ్యాన్ క్రియేట్ చేసినప్పుడు మ్యానే పెద్ద నేను గొప్పోడిని, గాడ్ మాకు సంబంధం లేదు అనుకుంటున్నాడో, అలాగే సేమ్ యాజ్ యూజువల్ ఇలానే జరుగుతుంది. మనీ క్రియేట్ చేసింది మ్యాన్, అది తన అవసరాల కోసం క్రియేట్ చేశాడు. కానీ దానివల్ల మానవ సంబంధాలే దెబ్బతింటున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు పెళ్ళిళ్ళు కూడా అట్లా జరుగుతున్నాయి. ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రతి ఒళ్ళు సాఫ్ట్వేర్ రిచ్ పర్సన్స్ కావాలి, మీకు లక్షల్లో జాబ్ ఉందా, కోట్లలో ఆస్తులు ఉన్నాయా అని అడగడం కాదు. అబ్బాయి మంచివాడా లేదా, అబ్బాయి మా అమ్మాయిని బాగా చూసుకోగలడా లేదా, ఇవన్నీ చూసుకోండి. అంతేకాని డబ్బులు ఉన్నాయి కదా అని ఎవరికి పడితే అడిగి ఇచ్చుకుంటే ఈ అమ్మాయిల్ని సంతలో మార్కెట్లోకి అమ్మేస్తున్నారు. నిజం, ఇది మాత్రం నిజం. ఇప్పుడు ఇందులో ఇంతమందికి పెళ్ళిళ్ళు అవుతుంటే అందరిలో మ్యాక్సిమం అందరూ రిచ్గా ఇస్తున్నారు. మేము ఇప్పుడు ఎగ్జాంపుల్ లేచిపోయే వాళ్ళని ఎవరు అడగట్లా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మా ఓసీ క్యాస్ట్లో ఉన్నారు. మొన్న టాపిక్ వచ్చింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాం. మా ఓసీ క్యాస్ట్ చౌదరీస్లో ఎస్సీ నా కొడుకులతో లేచిపోతే ఎవడేం అడగట్లా. ఎందుకు లేచిపోయారు, వాడికి ఆస్తి ఎంత, వాడికి డబ్బులు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ ఏమి అడగట్లా. వాడికి జాబ్ ఏముంది ఏమి అడగట్లా. లేదంటే రెడ్డీస్ వాళ్ళు వెళ్ళి ఎస్సీ వాళ్ళతో లేచిపోతే, లేదా ఓసీ బీసీ వాళ్ళతో లేచిపోతే ఎవడేం అడగట్లా. కానీ మేము సాంప్రదాయంగా పెద్దల గురించి పెళ్లి చేసుకుందాం అనుకుంటే మీకు ఆస్తి ఎంత ఉంది, మీకు ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయని అడుగుతున్నారు. ఇది ఎంతవరకు న్యాయం, ఇది ఎంతవరకు సమంజసం? ముస్లిమ్స్ అంతే, వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు అయినా చేసుకుంటారు. వాళ్ళ అన్నలు కానీ చెల్లెలు కానీ వాళ్ళ సంబంధం కానీ వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు చేసుకుంటారు, మిగతా బయట వాళ్ళకి ఎవరు. కానీ మనకెందుకు ఇలా జరుగుతుంది? పొద్దున్న లెగిస్తే డబ్బులు, నేను కాదంటల్లా, అది మన నెసెసిటీస్. మనం డబ్బులు పెట్టుకుంది మన నెసెసిటీస్ తీర్చుకోవడానికి. నెసెసిటీస్ తీర్చుకోండి, తప్పులేదు. ఆ నెసెసిటీస్ వల్ల మనుషులనే మర్చిపోయి మనం మృగాల్లా బిహేవ్ చేస్తుంటే ఇంకా రేపులు, మర్డర్లు ఇవన్నీ జరగకుండా ఉండమంటే ఎందుకు జరగవు? మనుషులు ఎన్నాళ్ళని శాంతంగా కూల్గా ఉంటారు. మనం మృగాల్లా మారకుండా ఎందుకు ఉంటారు? ప్రతోడు సాఫ్ట్వేర్ అంటే మరి మా మిడిల్ క్లాస్ వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకుండా మిగిలిపోవాలా? అలా అంటున్నారు. ఇప్పుడు మా ఊర్లో ఒక అతనికి 43 ఏళ్ళు. అతను మళ్ళీ పోనీ ఏమన్నా రిచ్ బ్రాహ్మిన్స్ అండ్ పెళ్ళయిందా? అవలేదు. నాకే వచ్చినాయండి 27 ఏళ్ళు, పెళ్ళయిందా? అవలేదు. ఏమన్నంటే మీకు ఆస్తులు లేవు, మీకు జాబులు లేవు, మీరు సాఫ్ట్వేర్ కాదు. ఏంటండి సాఫ్ట్వేర్? ప్రతోడు సాఫ్ట్వేర్ అంటే మన దేశాన్ని కాపాడే ఆర్మీ జవాన్ సాఫ్ట్వేరా? కాదు. మన దేశాన్ని పాలించే పిఎం సాఫ్ట్వేరా? కాదు. మన స్టేట్ని పాలించే సీఎం సాఫ్ట్వేరా? కాదు. మనల్ని పాలించే రాజకీయ నాయకులు సాఫ్ట్వేర్లా? కాదు. వీళ్ళందరికీ పిల్లల్ని ఇమ్మంటే ఎగేసుకుంటే ఇస్తారు కేవలం డబ్బు కోసం. మాకేమంటే సాఫ్ట్వేర్ అని అడుగుతారు. ఇది ఎంతవరకు న్యాయం? అంటే పొలం పండించేవాడు మీ దృష్టిలో హీనుడు,
రాష్ట్రాన్ని కాపాడేవాడు మీ దృష్టిలో హీనుడు, దేశాన్ని తన ప్రాణాలను అర్పించే ఆర్మీ జవాన్స్ మీ దృష్టిలో హీనులు. మీకు ఓన్లీ డబ్బులు కావాలి, డబ్బులు తిని బతుకుతారా? ఇప్పుడు మీకు ₹1,00,00,000 ఆస్తి ఉండొచ్చు, కానీ అది మీ వయసు అయిపోయిన తర్వాత మీకు ఉపయోగపడుద్దా? పడదు. మిమ్మల్ని కాటుకు తీసుకెళ్ళేది మనుషులే, డబ్బులు ఏమైనా తీసుకెళ్ళి మీకు పిండాకుడులు ఏమి చేస్తున్నాయా? చేయట్లా. మీకు మంత్రాలు చదివేది ఎవడో మనుషులే. సో పుట్టిన కాడి నుంచి పోయే వరకు మనుషులతో ఏదో రిలేషన్ ఉంటుంది. సో ఇక నుంచి అయినా మనుషుల్ని మనుషుల్లాగా గౌరవించడం నేర్చుకోండి. డబ్బుకి ఇచ్చిన వాల్యూని మనుషుల్లో కొంచెమన్నా ఇవ్వడం నేర్చుకోండి. ఈ రోజున మానవ సంబంధాలు చూస్తుంటే ఇదా మానవుడికి వచ్చిన దుస్థితి అనిపిస్తుంది నాకైతే. చెప్తున్నా కదా, పెళ్ళి ఒకటి పక్కన పెడితే మిగతా అట్లా తెచ్చినాయి. బంధువులు ఉండరు, డబ్బులు ఉంటేనే వస్తారు. మనకి ఏమైనా రిలేషన్స్ కావాలన్నా కూడా డబ్బులే, ప్రతిదీ డబ్బులతో ముడిపడి ఉంది. అంత డబ్బులకు పాల్పడి నీచమైన దుస్థితికి మనం ఎందుకు దిగజారుతున్నాం? మన దేవుడు క్రియేట్ చేసింది ఎందుకేనైనా? ప్రకృతితో ఆడుకుంటున్నాం, దేవుడితో ఆడుకుంటున్నాం, మనుషులతో ఆడుకుంటున్నాం, మానవ సంబంధాలతో ఆడుకుంటున్నాం. ఇక్కడి నుంచి అయినా మంచిగా మేలుకుంటారని ఆశిస్తాను. థ్యాంక్ యూ.